హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు రీస్టార్ట్ కపుల్స్. నేను మీ స్వాతిని. నేను మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆల్రెడీ ఫస్ట్ వీడియో అయితే చూసేసారు కదా, ఇది పార్ట్ 2 అనమాట. పార్ట్ 2 వీడియో చూడండి. నేను ఆలూ పరాటా చేద్దామని చెప్పేసి ప్రిపేర్ అయ్యాను అనమాట. మన ఇండియన్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి మన సైడు ఆలూ పరోటా అంటే ఏంటో తెలియదు కదా. మేము నార్త్ ఇండియన్ వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నాను నేను ఇది రెసిపీ అనమాట. నేను అలాగే నార్త్ ఇండియా వాళ్ళు ఎక్కువ పరోటాసు, అలాగే ఆలూ పరోటా, మెథి పరోటా, పాలక్ పరోటా వేరుగా తింటారనమాట. దాంట్లో నేను మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చానని చెప్పేసి ఆలూ పరోటా అయితే చేస్తున్నాను. ఇదైతే బ్రౌన్ సాల్ట్ అనమాట. అది ఆరోగ్యానికి చాలా మంచిది. ఆటా తీసుకున్నాను. ఆటా తీసుకొని బ్రౌన్ సాల్ట్ వేసాను. అలాగే కొంచెం ఆయిల్ వేసేసి దాన్ని మిక్స్ చేస్తున్నాను అనమాట. ఒకసారి మసాలా కూడా తయారు చేద్దామని చెప్పేసి మసాలా నేను ఆలు తీసుకొచ్చి ఆలు అయితే మా అన్నయ్య వాళ్ళ పాపకి ఇచ్చేసేసి నేనైతే పిండి కలుపుతున్నాను. ఇంటికి వస్తే మేమైతే చాలా సరదాగా చాలా హ్యాపీగా ఉంటాం అనమాట. మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి చూడండి, మా కోడలు ఏమన్నా మ్యాష్ చేస్తుంది ఆలు, నేనేం పక్క నుండి పిండి కలుపుతూ ఉన్నాను అనమాట. చాలా చేతులు నొప్పి వచ్చేసి మేమైతే డైలీ రొట్టి చేసుకుంటాం, కానీ ఇక్కడ ఏంటంటే చాలామంది చేయరు కదా, చాలా ఆట కలపాల్సి వచ్చింది. ఇదే ఫస్ట్ టైం అనమాట ఇంత పిండి కలవడం. నేను మామూలుగా అయితే ఇంత పిండి అయితే నేనైతే చాలా తక్కువ, అంటే మేము 2-4 మెంబర్స్ అనమాట. మా ఇద్దరు పిల్లలు, మేము, మా హస్బెండ్ అనమాట. మాకైతే ఎక్కువ పిండి ఏం పట్టదు. మేమైతే ఒక గ్లాసు లేదా ఒక 2 గ్లాసెస్ అలా చేసుకుంటాము. ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు ఏమైందంటే చాలా పిండి కలపాల్సి వచ్చింది. 2 kgs పిండి కలపాల్సి వచ్చింది. ఎందుకంటే మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళామంటే మా పిల్లలు, మా అక్క వాళ్ళ పిల్లలు, మా అన్నయ్య వాళ్ళ పిల్లలు, మా వదిన, అలాగే అక్కడున్న ఇప్పుడు మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళామని చెప్తున్నాను కదా, మా అన్నయ్య వాళ్ళు, అలాగే వాళ్ళ 3 పిల్లలు, మా వదిన, అట్లా అందరూ ఉన్నవారనమాట. అలాగే ఇప్పుడు ఆలు అయితే మ్యాష్ అయిపోయింది. దాంట్లో కొంచెం గరం మసాలా ఒకటి, జీరా పౌడర్ ఒకటి, అలాగే ధనియా పౌడర్ వేసి నేనైతే పచ్చిమిర్చి తీసుకొని మిక్సీ చేసుకున్నాను అనమాట. కచ్చాబచ్చా అంటారు కదా, కచ్చాబచ్చాగా గ్రైండ్ చేసుకొని దానిలో వేసుకున్నాను. అలాగే కొత్తిమీర వేసుకున్నాను. అలాగే కొంచెం అంత సాల్ట్, మనకి రుచికి సరిపడా అంత సాల్ట్ వేసుకున్నాం. కొంచెం వేసుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు దాంట్లో ఉప్పు ఉంటుంది, ఆటాలో ఉప్పు ఉంటుంది, దీంట్లో ఉప్పు ఉంటుంది కాబట్టి కసిమైపోద్ది అనమాట. అందుకని చూసుకొని కొంచెం వేసుకోవాలి. అలా కొంచెం నేను మిక్స్ చేస్తూ ఉన్నాను. లీవ్కి వచ్చామంటే ప్రతిసారి మేము మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తాము, అక్కడ ఫుల్ ఎంజాయ్ చేస్తాం, బీచ్కి వెళ్తాము, ఇంకా ఎక్కడికన్నా షాపింగ్కి వెళ్తాము. అవన్నీ షాపింగ్ మా అన్నయ్య చేపిస్తారనమాట. ఇక మేము వెళ్ళాము. చూడండి, ఆలు మసాలా అయితే అయిపోయింది. ఉండలు వేసుకొని పక్కన పెట్టుకుందామని ఉండలు చేస్తాను అనమాట. ఫస్ట్ మా వారు నన్ను చూడడానికి వచ్చారు. ఈ సర్లో ఉన్నారు అప్పుడు. వాళ్ళ పాపను తీసుకొచ్చారు. ఇక ప్రాబ్లం లేదు, చూసుకుంటా ఉండేవాళ్ళు, మంచి ఎంజాయ్ చేసేవాళ్ళం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు. అప్పుడైతే నాకు ఏమీ వంటలు వచ్చాయి కాదనమాట. మా హస్బెండ్ గారు నాకు అన్ని వంటలన్నీ నేర్పించారు. మేము ఫస్ట్ మధ్యప్రదేశ్లో ఉన్నాము. మధ్యప్రదేశ్లో నార్త్ ఇండియన్ ఫుడ్ అంటే యాక్చువల్గా నాకేం తెలియదు, అన్నీ మా హస్బెండే నేర్పించారనమాట. పిల్లలతో నేను ఇబ్బంది పడతా ఉండేదాన్ని అని చెప్పేసి మా ఆడపడుచు
అలాగే నేను ఆఫ్టర్ సింధూర్ తర్వాత లీవ్కి వచ్చాను 1 year తర్వాత. వచ్చిన తర్వాత మా మిస్సెస్ ఎక్కడికన్నా వెకేషన్ తిరుగుదాం, మా చుట్టాల ఇంటికి వెళ్దాం అని చీరాల్లో వాళ్ళ బ్రదర్ ఇంటికి తీసుకెళ్ళిందండి. అక్కడికి వెళ్ళినాక 2 days ఉండి 2 days ఉన్న తర్వాత బీచ్కి అని, ఇంట్లో ఫుడ్ అని, అలా ప్రిపరేషన్లో ఎలా ఉంటుంది ఆలు పరాటా అని వీళ్ళందరూ చేసి పెడదామని పొద్దున్న నేను మా మిస్సెస్ లేచి ఆట రెడీ చేసి ఆ మసాలా రెడీ చేసి పిల్లలందరూ పెడతానికైతే ప్రిపేర్ అయిపోయాము. దాంతోపాటు పెరుగు, పిక్కల్, ఇంకా చికెన్ ఇవన్నీ రెడీ చేసేసి అయితే పెట్టేసాం. పిల్లలందరూ రూమ్లోకి వచ్చారు. ఫ్యామిలీ మొత్తం రూమ్లోనే ఉన్నారు. రూమ్లోకి వచ్చిన తర్వాత అందరికైతే సర్వ్ చేయడం స్టార్ట్ చేసేసారు. మొత్తం నేనే వీడియో తీస్తున్నాను. వీడియో తీస్తా మధ్యలో అందరూ లాఫ్ మా వాయిస్ ఇవ్వడం కోసం వీడియో అయితే రికార్డ్ చేసి పెట్టుకున్నాను. అది ఇండియన్ ఆర్మీ అంటే ఇప్పుడు అంత తేలికైన విషయం అయితే కాదు. జాబ్ కొట్టిన తర్వాత చాలా హార్డ్గా ఉంటుంది. నేనండి రాజు, అతని పాస్టర్ గారు, వాళ్ళ మిస్సెస్ అండ్ ఫ్యామిలీ రిలేషన్స్. మా నెక్స్ట్ టాపిక్ అయితే ఆర్మీ పర్సన్తో ఎవరైతే పెళ్ళి అయితే అవుతుందో వాళ్ళకి వచ్చిన వెంటనే ఫ్యామిలీ క్వార్టర్స్ దొరుకుతాయా, క్వార్టర్స్ దొరికితే ఏమేమి దొరుకుతాయి, నెక్స్ట్ ఎలా ఉంటాయి క్వార్టర్స్, ఆ వీడియో అయితే చేస్తాం మేము. నెక్స్ట్ కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళకి మ్యారేజ్ అంటే మనం ఆంధ్ర వాళ్ళని మ్యారేజ్ చేసుకుంటాం. మనమే మిలిటరీకి వెళ్ళినప్పుడు హిందీ రాదు, ఆడవాళ్ళకి వస్తే ఎలా ఉంటారు, అక్కడ స్ట్రగుల్ అవుతారు, అవన్నీ వీడియోలో వివరంగా చెబుతాము. నెక్స్ట్ వీడియో కోసం ఎలా ఉంటుంది, ఎలా అక్కడ సింక్ అయిపోతారో చెప్తాను. మా మిస్సెస్ అయితే అక్కడ 2-3 బ్లాగ్స్ కూడా చేసి పెట్టింది. తర్వాత ఎలా ఉంటారు ఏంటనేది కొత్తగా వచ్చే వాళ్ళకి ఇది ఆర్మీలో చాలా ఫ్యామిలీ క్వార్టర్స్ ఫ్రీ, చాలా ఫర్నిచర్ ఫ్రీ, లివింగ్ ఏరియా మొత్తం, పార్కులు, పిల్లలు చదువుకోవడానికి స్కూళ్ళు చాలా ఉన్నాయి తెలుసుకోవడానికి. పిల్లలతో అయితే మా మిస్సెస్ పిల్లలతో ఆటలాడుతుంది. మా మిస్సెస్ అయితే పిల్లలతో ఏడు పెంకులాట ఆడుతుంది. ఏడు పెంకులాట అంటే 19 కిడ్స్కి అయితే తెలుసు, ఇప్పుడు కిడ్స్కి అయితే తెలియదు. మా మిస్సెస్ అందరికీ తెలియజేయాలని రిమెంబరబుల్గా ఆడటానికి ట్రై చేసి వాళ్ళకి నేర్పుతుంది అనమాట. షీఈ్ గైడ్. ఓకేనా, నేను పెద్దగా ఏం చెప్పను. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మీరు ఇష్టమైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ అప్డేట్ కోసం బెల్ ఐకాన్ బటన్ నొక్కండి. నెక్స్ట్ పార్ట్ 2తో కలుస్తాం. ఏదో ఒక ఇంపార్టెంట్ మెసేజ్తోనే వస్తామండి. ఎంతో కష్టపడుతున్నాం వీడియో తీసి అప్డేట్ చేయడానికి. నేను మిలిటరీలో ఉంటా కూడా టైం కుదిరినప్పుడు లీవ్లో ఉన్నానుగా చేస్తున్నాను. కొంచెం మా మీద దయ ఉంచి నా వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకుని నాకు కొంచెం చిన్న సపోర్ట్ ఇస్తే హ్యాపీగా ఫీల్ అవుతామండి. అంటిల్ బాయ్, వెల్కమ్ బ్యాక్ రీస్టార్ట్ కపుల్స్. సైనింగ్ ఆఫ్, యువర్ రాజు.